అండి ఈరోజు గుడ్ల పేరు ఫ్రై అండి. చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదా, అవి చిన్న గుడ్లతో గుడ్ల సేర అని కూడా అంటారు కదా, అవి ఫ్రై చేస్తాను. మా మా సైడు ఎలా చేసుకుంటామో అది నేను చేసి చూపిస్తాను చూడండి. ముందుగా పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ఇది లివర్ వచ్చిందండి, కొంచెం లివర్ని సపరేట్ చేశాను. అలాగే ఎగ్స్ కూడా సపరేట్ చేసుకోవాలి. లివర్ ఏం ముక్కలు కట్ చేయలేదు. ఎగ్స్ చూసారు కదా, నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎంత అంటే కడిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా స్లోగా కడుక్కోవాలి, లేదంటే అవి చితికిపోయి అదంతా నీచు వాసన వచ్చేస్తాయండి. అది అంత బాగోదు, తినలేము. అలాగా ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేశాను. ఇది ఫ్రై అండి, గ్రేవీ కర్రీ అది అలా ఏం కాదు, ఇది ఫ్రై. ఇది చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ మారిపోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిరపకాయని వేసానమాట ముక్కలు. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగుతుండగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఈ ఉల్లిను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మాడిపోకుండా చక్కగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా చిన్న ఉల్లిపాయ ముక్క కూడా పచ్చిదనం అనేది ఉండకూడదు. చాలా చక్కగా అయిపోవాలన్నమాట, ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, కలుపుతూ ఉన్నాం అనుకోండి తొందరగా ఈజీగా అయిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడే ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేయాలి. పసుపు తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాము. మళ్ళీ అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు సాల్ట్. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు వీటిని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫ్రైకి ఫస్ట్ గ్రేవీ రెడీ చేసేసుకుంటాం. గ్రేవీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు వాటిని వాడాలి. దానికోసం అని చెప్పేసి ముందు గ్రేవీ చూడండి అలా చక్కగా మంచిగా ఉండాలి. ఇప్పుడు కారం వేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువే వేసుకోండి, ఎందుకనంటే ఇది చప్పగా ఉంటే అంత టేస్ట్ తెలీదు మనకు, కొంచెం ఘాటు ఉండాలి. చూస్తారు కదా, కారం కూడా పచ్చివాసన రాకూడదు ఇది కూడా. ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి ఇది. ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజు టమాటాలండి, 2 టమాటాలని మెత్తగా పేస్ట్ పెట్టాను, ముక్కలు కట్ చేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ టమాటాలు పేస్ట్ పెట్టింది కదా, ఈ టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. అందులో వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు శుభ్రంగా కలుపుకోవాలండి. చూస్తారు కదా, చక్కగా నీట్గా ముక్క అంతా కలుపుకోవాలి. ఎలా అంటే ఇది ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలండి. మనకి సపరేట్ అయిపోయి చక్కగా ఆ వీటిల్లో ఉండే పచ్చిదనం అంతా పోవాలి. అప్పటి వరకు ఇది వేస్తూనే ఉండాలి. చూడండి, మీరు చూస్తుంటే అర్థమైపోతుంది. అది చూస్తున్నారు కదా, దగ్గర పడిపోతుంది, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. కలపకపోతే ఏమవుతుందంటే అడుగు పట్టుకుంటే బాగోదు. ఇప్పుడు ఇవి ఇలా ఉండంగానే మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కారం సరిపోయింది కానీ సాల్ట్ కొద్దిగా తగ్గిందండి, అందుకని మళ్ళీ వేసాను అనమాట. ఎందుకంటే మనం ఈ ఎగ్స్ వేసేసిన తర్వాత వేసామనుకోండి బాగా కలపాలి. ఇప్పుడు చూడండి, లివర్ పక్కన పెట్టుకున్నాను కదా, లివర్ వేస్తున్నాను అనమాట. లివర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఎగ్స్ వేసిన తర్వాత ఈ సాల్ట్ అది తగ్గితే వేస్తే అది సరిగ్గా కలవదు, మనం సరిగ్గా బాగా కలపకూడదు. దానివల్ల అప్పుడు అంత మనకు కుదరదండి. అందుకని ముందు మనం గ్రేవీలోనే చెక్ చేసుకుంటే అప్పుడు ఈ ఎగ్స్ అనేది ఎక్కడ చిక్కకుండా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఈ లివర్ వేసిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు అలా వదిలేయండి.
4 నిమిషాలకి లివర్ అనేది చక్కగా ఉడికిపోద్ది. లివర్ అది చూడండి బాగా ఫ్రై అయిపోద్ది. ఎక్కడ కూడా అస్సలు నీచు వాసన అనేది లేదండి. నీచు వాసన ఉందంటే అసలు తినలేము కదా, అందుకని నేను ఎన్నిసార్లు చెప్పినా ఏమనుకోవచ్చు. చూస్తారు కదా ఇలాగనమాట. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో గుడ్ల సేరండి, ఆ గుడ్ల సేర వేసుకుందాం. వేసుకుని దీన్ని అస్సలు కడపొద్దండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీయండి. చూసారా ఎందుకు అలా వదిలేసానంటే మనం వేయగానే కలిపేసామనుకోండి ఆ గుడ్ల సేర చుట్టుకుపోద్ది. వేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే ఆవిరికి ఆ గుడ్ల సేర అనేది ఎగ్స్ అనేవి గట్టిపడతాయి కాబట్టి అప్పుడు మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తాం కదా, అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు మనం ఎలా కలుపుకున్నా కూడా అది చక్కగా చెదరదు ఎక్కడ కూడా. అసలు వాటికి ఉన్న 2-3 కలిసి జాయింట్గా ఉన్నాయి చూసారా. నేను అంత కలుపుతున్నా అవి కూడా ఎక్కడా విడిపోలేదు అంత, ఎందుకంటే గుడ్డు గట్టిపడింది కాబట్టి. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఈ లివరు తీసి అంత పెద్దగా ఉంచాను కదా, అయినా సరే ఇంత తక్కువ టైంలో అయినా సరే మగ్గిపోయింది. మనం నేను కంగారు పడాల్సిన అవసరం లేదండి, అది చక్కగా మగ్గిపోద్ది. ఇలా ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా వాటర్ అనేది పోయొద్దండి, పోయకూడదు కూడా. దాంట్లో ఉండే గ్రేవీతోనే దాంతోనే చక్కగా ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా ఈ మనం వేసిన ఈ గుడ్ల సేరికి లివర్కి అంతా పట్టేంత వరకు మనం అలా ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా ఉడికే టైంలోనే దీన్ని చూస్తారు కదా అంత ఉడికింది. ఎందుకంటే నేను దగ్గరగా చూపించాను మీకు ఎంత ఇదిగా ఉడుకుతుందో. ఇప్పుడు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. రెడీ అయిపోయింది. చూస్తాం కదా మనం ఎక్కడ వాటర్ అనేది ఎక్కడ వాడలేదు. చక్కగా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే దీనికి ఎక్కడ కూడా చికెన్ మసాలాలు అవి ఏం వాడద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా పొడి అంతే, ఇంకేం వద్దు. ఆ గ్రేవీ అంతా చక్కగా వాటికి పట్టేస్తుంది. ఎంత బాగుందండి, అంత బాగుందండి. ఇప్పుడు వేసుకోవాలి గరం మసాలా పొడి ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. అది కూడా ఎక్కువ వద్దు. చూస్తున్నారు కదా ఎంత అయితే సరిపోతుంది. అయితే మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ గుడ్ల సేరు లివరు కలిపి 1/2 kg అండి. ఇది 1/2 kg ఉన్నాయన్నమాట. 1/2 kgకి నేను అలా చేశాను. గరం మసాలా వేసి పైన కొత్తిమీర చల్లేసుకొని చూసారు కదా ఎంత బాగుందో. చూస్తే నేను అర్థమైపోద్ది. మీరు ట్రై చేయండి, మీకు చక్కగా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒకసారి కొత్తిమీర కూడా వేసుకుని గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కలిపేసుకోవాలి. చూస్తున్నారా ఎక్కడ చిన్న ఎగ్స్ ఉన్నాయి కదా గుడ్ల సేరు, అది కూడా ఎక్కడ కూడా చెక్కలేదు. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చిందో. అది కూడా పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేశాను. మీకు ఇలా పూర్తిగా కనిపించడం కోసం ఆ గ్రేవీ అనేది చూసారండి ఎంత చక్కగా పట్టేసిందో ఎగ్స్ కానీ లివర్ కానీ అంతటికీ. ఇది నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది ఎందులోకైనా తినొచ్చండి. మేము వైట్ రైస్లో కానీ నిన్నైతే బిర్యానీలో కూడా తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. చపాతీలో కానీ, బిర్యానీలో కానీ, వైట్ రైస్లో కానీ, కావాలంటే ఉట్టి ఎగ్స్ కూడా తినేయచ్చు. అంత బాగుంది, ఎక్కడ ఏ స్మెల్ లేకుండా, ఏది లేకుండా, ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది. మా స్టైల్లో అయితే ఇలా చేస్తారండి, మరి మీ కొంతమంది ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. అసలు ఇదైతే అసలు తిరుగులేదండి దీనికి. మీరు చేశారంటే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తారు కదా అదిగో ఎక్కడ చిత్తకలేదు, అది కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినా కామెంట్ రూపంలో తెలియజేయండి.